హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చింటూ పక్కన రోహిణి ఫోటో చూసి చింటూ కన్న తల్లి రోహిణి అని తెలుసుకొని రోహిణి చెంప పగలగొట్టిన సత్యం బాబు అసలు ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే సత్యంబాబు అలా రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. ఇంతలోనే సత్యంబాబు వెనకాల ఒక కారు వస్తూ ఉంటుంది. ఇక అలా వెళ్తూ ఉండగా సత్యంబాబు చిన్నప్పటి ఫ్రెండ్ నారాయణ సత్యంబాబును చూసి ఇదేంటి వాడు అచ్చం నా ప్రాణ స్నేహితుల్లాగే ఉన్నాడేంటి అని వెంటనే కార్ స్టాప్ చేసి ఇక సత్యంబాబు దగ్గరికి వస్తాడు. ఇక నారాయణను చూసిన సత్యంబాబు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఒరే నారాయణ, ఎలా ఉన్నావురా? ఇన్ని సంవత్సరాల నుండి మనం ఒక్కసారి కూడా కలుసుకోలేకపోయాం అనగానే అప్పుడు నారాయణ మాత్రం ఒరే నేను బాగానే ఉన్నాను, నువ్వెలా ఉన్నావురా? అయినా ఏంట్రా ఏ ఒక్కరోజు కూడా ఈ స్నేహితుడు ఉన్నాడని గుర్తుకు రాలేదా? ఎప్పుడు ఫోన్ కూడా చేయలేదు, పదరా అలా వెళ్తూ మాట్లాడుకుందాం అనగానే అప్పుడు సత్యంబాబు లేదురా అర్జెంటు పని మీద వెళ్తున్నాను అనేసరికి ఇక నారాయణ లేదురా నేను ఈరోజు మొత్తం నీతోనే గడపాలనుకుంటున్నాను. ఒక్కసారి మా మనవడు స్కూల్లో ఉన్నాడు, అతడికి ఫీజు కట్టేసి వెంటనే మనం రివర్స్ అవుదాం, వెళ్దాం పద అని చెప్పి ఇక నారాయణ సత్యంబాబును తీసుకొని స్కూల్కి వెళ్తాడు. అక్కడ ఫీజు కడుతూ ఉండగా ప్రిన్సిపాల్ చూడండి మీరు ఫైల్లో సైన్ పెట్టండి అనగానే ఇక నారాయణ ఆ ఫైల్లో సైన్ పెడుతూ ఉండగా ఇక పక్కనే రోహిణి ఫోటో కనిపిస్తుంది. ఇక అది చూసిన సత్యంబాబు ఒక్కసారి షాక్ అవుతాడు. వెంటనే ఆ ఫైల్ తీసుకొని ప్రిన్సిపాల్తో చూడండి ఈ ఫైల్లో ఈవిడ ఫోటో ఉందేంటి, ఈ అబ్బాయికి ఈవిడకి ఏంటి సంబంధం అనగానే అప్పుడు ప్రిన్సిపల్ చూడండి తను ఎవరో కాదు రోహిణి కన్న కొడుకు చింటూ అని చెప్పగానే ఇక సత్యంబాబు ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఇదేంటి రోహిణికి కొడుకున్నాడా? మరి ఈ మాట ముందే చెప్పలేదు. అయినా రోహిణికి కొడుకు ఎవరున్నారు? మనోజ్కి తనకి పిల్లలు లేరు కదా, మరి ఈ చింటూ ఎవరు అని సత్యంబాబు అనుకుంటూ వెంటనే ప్రిన్సిపాల్తో అదేంటండి ఈ అమ్మాయి నాకు తెలుసు, తనకి పిల్లలెవరూ లేరు, మీరేంటి తనకి కొడుకు అని చెప్తున్నారు అనగానే ఇక ప్రిన్సిపల్ రోహిణి గురించి మొత్తం వివరాలు సత్యంకి చెప్తాడు. ఇక దాంతో సత్యం ఒక్కసారి షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే నారాయణ ఏంట్రా ఆ అమ్మాయి ఏదో నీకు తెలిసినట్టు ఆ అమ్మాయి గురించి పూర్తి వివరాలు అడుగుతున్నా అనగానే అప్పుడు సత్యంబాబు ఆ అమ్మాయి ఎవరో నాకు తెలుసురా, కానీ వాళ్ళకి పిల్లలు లేరు, ఈ అబ్బాయి తన కొడుకంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు అనగానే అప్పుడు నారాయణ అవన్నీ మనకెందుకురా వెళ్దాం పద అని చెప్పి నారాయణ సత్యంబాబు ఇద్దరు కూడా బయటికి వస్తారు. ఇక చాలా సరదాగా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ఇక ఇంతలోనే నారాయణ వరే సత్యం ఇక ఇంటికి వెళ్దాం పదరా, ఇప్పటికే రాత్రి అవుతుంది అనగానే ఇక సత్యం నారాయణ ఇద్దరు కలిసి ఇంటికి వెళ్ళిపోతారు. సత్యంబాబు మాత్రం రోహిణి గురించే ఆలోచిస్తూ ఉంటాడు. ఇదేంటి రోహిణి తప్పుల మీద తప్పులు చేస్తుంది, నిజాలు దాస్తుంది, అసలు తను ఏం చేస్తుందో కూడా తనకే అర్థం కాకుండా ఉంది. అయినా ఆ చింటూ తన కన్న కొడుకన్న విషయం మాతో ఎందుకు చెప్పలేదు? అసలు రోహిణికి పిల్లలు లేరు కదా, మరి చింటూ తన కొడుకని ప్రిన్సిపాల్ చెప్తున్నాడేంటి అని ఇక సత్యం ఆలోచిస్తూ ఉండగా ఇంతలోనే రోహిణి ఇంటికి వస్తుంది. సత్యంబాబు రోహిణిని చూసి అమ్మ రోహిణి మనోజ్ ఎక్కడా అనగానే అప్పుడు రోహిణి మామయ్య మనోజ్కి కాస్త లేట్ అవుతుందంట, నేను ముందుగాలే వచ్చేసాను అని చెప్పి ఇక తన రూమ్లోకి వెళ్తుంది. అది చూసిన సత్యంబాబు ఇదే సరైన సమయం, వెంటనే నేను రోహిణి దగ్గరికి వెళ్ళి నిజం తెలుసుకోవాలి, లేకపోతే ఇది ఎంతవరకు దారి తీస్తుందో కూడా అర్థం కావడం లేదు అని చెప్పి వెంటనే సత్యంబాబు రోహిణి దగ్గరికి వెళ్తాడు. ఇక అతన్ని చూసిన రోహిణి చాలా సంతోషపడుతూ ఏంటి మామయ్య నాతో ఏమైనా మాట్లాడాలా చెప్పండి అనగానే అప్పుడు సత్యంబాబు రోహిణి నీతో ముఖ్యమైన విషయం మాట్లాడడం కోసమే ఇక్కడికి వచ్చాను అనగానే ఇక రోహిణి కంగారు పడుతూ ఉంటుంది. ఇదేంటి నేను గుణ దగ్గర డబ్బు తెస్తున్నానని మామయ్యకేమైనా తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది. ఇక వెంటనే సత్యం మాత్రం అమ్మ రోహిణి
నిజం చెప్పు, అసలు నీకు ఇంతకు ముందే పెళ్ళయిందా అనేసరికి రోహిణి ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇదేంటి మామయ్య ఇలా అడుగుతున్నాడేంటి? ఒకవేళ చింటూ గురించి మామయ్యకి తెలిసిపోయిందా, లేకపోతే నా పెళ్లి గురించి మామయ్యకి ఎలా తెలిసి ఉంటుంది అని అనుకుంటూ, ఏంటి మామయ్య నాకు పెళ్లి జరగడమేంటి, ఏం మాట్లాడుతున్నారు? నేను మనోజ్ని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ నాకు పెళ్లి కావడం ఏంటి అనగానే అప్పుడు సత్యం, రోహిణి నిజం చెప్పమ్మా, అబద్ధం చెప్పొద్దు. చూడు, నువ్వు ఇలాంటి తప్పుల మీద తప్పులు చేసి మీ అత్త దగ్గర చెడ్డదానిలా మిగిలిపోతున్నావు, నిజం చెప్పు అనగానే అప్పుడు రోహిణి షాక్ అయిపోయి, లేదు మామయ్య నాకు పెళ్ళి కాలేదు, అయినా నాకు పెళ్ళయిందని మీతో ఎవరు చెప్పారు అనగానే ఇక సత్యం బాబుకి చాలా కోపం వస్తుంది. వెంటనే రోహిణి చెంప పగలగొడతాడు. ఎందుకమ్మా ఇంతమందిని మోసం చేస్తున్నావు, ఇలా నాటకం ఆడుతున్నావు? చూడు, నీకు ముందే పెళ్లి జరిగింది, నీకు కొడుకు కూడా ఉన్నాడు, కొడుకు పేరు చింటూ అని చెప్పగానే రోహిణి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. మామయ్య అది అంటూ ఉంటే ఇక సత్యం మళ్ళీ రోహిణి చెంప పగలగొట్టి, చూడు మనోజ్ గాడు వెర్రివాడమ్మా, తన సొంతంగా ఏమీ ఆలోచించలేడు, నువ్వు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావని వాడు కూడా నిన్ను అలాగే ప్రేమించాడు, కానీ నువ్వు మాత్రం ఆన్ని మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. చూడు, నీకు ముందే పెళ్ళయిందని, నీకొక కొడుకు ఉన్నాడని మనోజ్కి తెలిస్తే మనోజ్ ఊరుకోడు, వాడికి కోపం వచ్చిందంటే ప్రాణం తీయడానికైనా సిద్ధపడతాడు అని చెప్పగానే ఇక రోహిణి చాలా బాధపడుతూ ఉంటుంది. మామయ్య నన్ను క్షమించండి మామయ్య, మా అమ్మా నాన్నలు చిన్నప్పుడే నా పెళ్లి చేశారు, ఇక నా భర్త నన్ను వదిలేసి వెళ్ళిపోయాడు, నాన్నకు గుర్తుగా నా కొడుకు ఉన్నాడు, మా అమ్మ దగ్గర ఉంటున్నాడు, కానీ నేను మాత్రం నా కొడుకుని మా అమ్మకు ఒప్పచెప్పి మళ్ళీ మనోజ్తో ప్రేమలో పడ్డాను, ప్రేమించాను, పెళ్లి చేసుకున్నాను, కానీ నా కొడుకు గురించి ఎవరికీ తెలియకుండా నేను జాగ్రత్త పడ్డాను, మీకు తెలిసిపోయింది, నన్ను క్షమించండి మామయ్య అనగానే అప్పుడు సత్యం, చూడమ్మా నేను కాదు నిన్ను క్షమించేది, నిన్ను క్షమించాల్సింది మనోజ్కి ఈ విషయం తెలిస్తే వాడు గుండె పగిలి చేస్తాడు అని సత్యం అనగానే ఇక రోహిణి, ఎలా మామయ్య ఏం చెయ్యాలో కూడా అర్థం కావడం లేదు అనేసరికి ఇక సత్యం, చూడమ్మా ఇలా మనసులతో ఆడుకుంటే నీకు పుట్టగతులు కూడా ఉండవు, మీ అత్తయ్య ఇప్పటికే నీ మీద చాలా కోపంగా ఉంది, ఇప్పుడు నీకొక కొడుకు ఉన్నాడని తెలిస్తే మీ అత్తయ్య నిన్ను ప్రాణాలతో కూడా ఉంచదు, ఏం చేస్తావో ఏమో నాకు అనవసరం, కానీ మనోజ్ ప్రాణానికి ఏదైనా ప్రమాదం చేసుకుంటాడేమో అని నాకు భయంగా ఉంది, వాడికి ఏదైనా జరిగితే నేను మాత్రం ఊరుకోను అని ఇక సత్యం రోహిణికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక రోహిణి మాత్రం కంగారు పడుతూ ఉంటుంది. ఇప్పుడు ఈ నిజం మామయ్యకి తెలిసిపోయింది, ఇక మనోజ్కి అత్తయ్యకి తెలిస్తే నా ప్రాణం తీసేస్తారు, అయినా మామయ్య స్కూల్కి ఎందుకు వెళ్ళాడు, స్కూల్లో చింటూ నా ఫోటో ఎందుకు చూశాడు, ఈ విషయం వెంటనే అమ్మతో తెలుసుకుంటాను అని చెప్పి రోహిణి తన ఫోన్ తీసి వాళ్ళమ్మకి ఫోన్ చేస్తుంది. రోహిణి నుండి ఫోన్ రావడంతో ఇక సుగుణ ఫోన్ లిఫ్ట్ చేసి, అమ్మ రోహిణి ఏంటమ్మా అనగానే అప్పుడు రోహిణి, అమ్మ నాకు పెళ్ళయిందని, నాకు కొడుకు కూడా ఉన్నాడని మా మామయ్యకి తెలిసిపోయింది, నన్ను నిలదీశాడు, కానీ నిజం ఒప్పుకోక తప్పలేదమ్మా, ఇప్పుడు ఇంట్లో మా అత్తయ్యకి మనోజ్కి తెలిసిపోతే ఏమవుతుందో అని భయంగా ఉంది అని రోహిణి అనగానే ఇక మాటలు విన్న సుగుణమ్మ ఒక్కసారి షాక్ అవుతుంది. ఎలా అమ్మా, ఇప్పుడు ఎలా, వాళ్ళకు నిజం తెలిసిపోయింది, ఇప్పుడు నువ్వు ఎలా ఆ ఇంట్లో ఉండగలవు అనగానే అప్పుడు రోహిణి, అమ్మ ఎలాగైనా మనోజ్ కాళ్ళు పట్టుకోనైనా సరే నేను మనోజ్కి నిజం చెప్తాను అనగానే అప్పుడు వాళ్ళమ్మ, చూడు రోహిణి, మనోజ్కి నిజం తెలిసిన మరుక్షణమే నిన్ను ఇంట్లో నుండి మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని చెప్పగానే రోహిణి షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది. ఇక సత్యం బాబు హాల్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటూ ఇంతలోనే ప్రభావతి సత్యం బాబు దగ్గరికి వచ్చి, ఏంటండి దేని గురించి ఆలోచిస్తున్నారు, మనోజ్ రోహిణి చేసిన మోసం గురించి ఇంకా ఆలోచిస్తున్నారా అనగానే అప్పుడు సత్యం ఇక తన మనసులో, ప్రభావతి నీకు ఎలా చెప్పాలో
నాకు అర్థం కావడం లేదు. ఆ రోహిణి రోజు రోజుకి చాలా తప్పులు చేస్తుంది. ఆ తప్పులు కప్పిపుంచుకోవడానికి మరిన్ని నాటకం ఆడుతుంది. కానీ రోహిణి నిజ స్వరూపం తెలుసుకున్న మరుక్షణమే మనోజ్ మాత్రం రోహిణి మెడ పట్టుకొని బయటికి గెంటేశాడు అని మనసులో అనుకుంటూ ఉండగా ఇక ప్రభావతి, ఏంటండి నేను ఎంత పిలిచినా మీరు పలకరేంటి, ఏం జరిగింది అనగానే అప్పుడు సత్యం బాబు, ఏం లేదు ప్రభావతి, ఇంట్లో జరిగిన గొడవల గురించే ఆలోచిస్తున్నాను అనగానే ఇంతలోనే బాలు అక్కడికి వచ్చి, ఏంటి నాన్న ఇంకా గొడవలేంటి, నిజం తెలిసిపోయింది చూడండి, ఇక ఆ ఫర్నిచర్ షాపుకి మీరే ఓనర్ అయి ఉండి ఇక వాడిని మేనేజర్గా ఉంచి రోజు రోజుకి వారితో లెక్కలు చూయించుకొని జాగ్రత్తగా నడుపు, ఇక ఈ ఇంట్లో ఎలాంటి గొడవలు రావు అని చెప్పి బాలు అనగానే ఇక ప్రభావతికి చాలా కోపం వస్తుంది. ఏంట్రా వాడు షాప్ పెట్టుకుంటే ఆ షాపుకి మీ నాన్నని ఓనర్ని చేయడం ఏంటి, అదేమీ బాగుండదు అనగానే అప్పుడు బాలు, చూడమ్మా నువ్వు చెప్పడం కాదు, నానే ఆ షాప్కి ఓనర్, ఇక ఎవరు మాట్లాడకూడదు అని చెప్పి బాలు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఈ విధంగా స్కూల్లో రోహిణి కొడుకు చింటూ అని తెలుసుకొని ఇక రోహిణి చెంప పగలగొట్టిన సత్యం బాబు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.